ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగనే బ్రో. ఎందుకని? అంటే ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు అందరికీ అమ్మ ఒడని కాలేజీలని ప్రతిదీ చేశాడు బ్రో. ఇప్పుడు అంతకుముందు అంటావా వాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఏమనేదిలే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా ఒక న్యాయం అనేది జరుగుతుంది. అందుకని జగనే రావాలని. అంటే ఇప్పుడు ఈ పథకాల వల్ల అందరూ సోమరిపోతులు అవుతున్నారు, పనులకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దాని వల్ల ప్రజలు ఇప్పుడు స్పాయిల్ అయిపోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు అది? అది వాళ్ళు అనుకుంటున్నారు బ్రో. ఇప్పుడు ఇప్పుడు పథకాల వల్ల అంటే కొంచెం బెనిఫిట్ అనేది ఉన్నది కదా. కొంచెం ఇప్పుడు వాళ్ళు పనికి పోతున్నారు. అంత అమౌంట్ అనేది రాదు కదా ఇప్పుడు చదివించుకోవాలంటే. ఇప్పుడు అమ్మఒడి అంటున్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇప్పుడు ఒక 20,000 అయింది. ఒక 10,000 అయినా వచ్చినట్టే కదా. దానికోసం బెనిఫిటే కదా అది. పథకాలు అనేది నష్టం కాదు. నిజమే బ్రో. అంటే దానివల్ల ఇప్పుడు జగన్ గారు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి లేదు, అప్పులే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు అది? అభివృద్ధి లేదంటే అభివృద్ధి లేకుంటేనే ఇంత దాకా రాదు కదా బ్రో. ఇప్పుడు అభివృద్ధి లేకపోతే ఇన్ని అమ్మ ఒడిలు అనేది వేయరు కదా. చేయడానికే కదా అభివృద్ధి చేయడానికి అన్ని పథకాలు అనేది చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వస్తున్నారు కదా, దానివల్ల ఎక్కువ పోటీ ఉండబోతుంది అనుకుంటున్నారా ఈసారి పోయినసారితో పోలిస్తే? కన్ఫామ్గా బ్రో. ఈసారి మాత్రం ఎక్కువ పోటీ అనేది జరుగుతుంది. అంటే నీకు రెండు పార్టీలు కలిసాయి అక్కడ జనసేన టీడీపీ అనేది. దానివల్ల ఇంకా ఒక మెజార్టీ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఏ పార్టీ అనేది మనం చెప్పలేం కానీ కొంచెం ఎన్నికలు అనేది రఫ్గా జరుగుతాయి. అంటే ఇప్పుడు జగన్ గారు సొంత చెల్లె సపరేట్గా ఒక పార్టీ పెట్టడం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళ కుల ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సొంత ఓట్ల కన్నా బయట ఓట్లే కదా ముఖ్యం. సొంత ఓట్లు మనం చెప్పలేము. వాళ్ళు డెసిషన్ ఎట్టుంటుందో మనం చివరి దాకా చెప్పలేము. అది ఓట్లు బట్టి చెప్పగలుగుతాం.